రోహిత్ శర్మ కెప్టెన్సీపై టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవి శాస్త్రి ఫైర్ అయ్యారు. సారథిగా రోహిత్ తీసుకుంటున్న నిర్ణయాలు సరిగ్గా లేవని, బౌలర్లను సద్వినియోగం చేసుకోవడంలో పూర్తిగా విఫలమయ్యాడని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జట్టులో ఇద్దరు స్పిన్నర్లను ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించారు. ఫీల్డింగ్ సెటప్ కూడా సరిగ్గా లేదని రవి శాస్త్రి మండిపడ్డారు. మెల్బోర్న్ టెస్ట్లో ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్లో 474 పరుగులకే ఆలౌట్ అయింది. ఇక భారత్ మొదటి ఇన్నింగ్స్లో రోహిత్ శర్మ 3 పరుగులకే అవుట్ అయ్యాడు. బ్యాటర్గా విఫలమవుతూ వస్తున్న రోహిత్ కెప్టెన్గాను సరైన నిర్ణయాలు తీసుకోవడంలో విఫలమవుతున్నాడు. అయితే ఈ బార్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25లో వాఖ్యాతగా వ్యవహరిస్తున్న రవి శాస్త్రి రోహిత్ కెప్టెన్సీ అస్సలు బాలేదని పేర్కొన్నాడు. ఎందుకు తుది జట్టులో ఇద్దరు స్పిన్నర్లను తీసుకున్నారు? వారిని 40 ఓవర్ల తర్వాత బౌలింగ్కు తీసుకురావడం అవసరమా? మెల్బోర్న్లో స్పిన్నర్లు, పేసర్లు ఒక్కో ఓవర్ వేయాలి. జడేజా, సుందర్కు రోహిత్ ఆలస్యంగా బౌలింగ్ ఎందుకు ఇచ్చాడో అర్థం కావడం లేదు అని అన్నారు. ఇక రెండో రోజు భారత బౌలింగ్ను జస్ప్రీత్ బుమ్రాతో ప్రారంభిస్తే బాగుండు. రోహిత్ బంతిని బుమ్రా కాకుండా మహమ్మద్ సిరాజ్ చేతికిచ్చాడు. మూడో ఓవర్లో బుమ్రాను బౌలింగ్కి తీసుకొచ్చాడు. సిరాజ్ ఆత్మవిశ్వాసంతో లేడు. ఇలాంటి సందర్భంలో అతన్ని సరిగ్గా హ్యాండిల్ చేయాలి. మిచెల్ స్టార్క్ బ్యాటింగ్కు వచ్చినప్పుడు ఫీల్డింగ్ సెటప్ సరిగ్గా లేదు అని రవి శాస్త్రి ఫైర్ అయ్యారు.